అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు స్ట్రోక్ పేషెంట్స్ అంటే బ్రెయిన్‌లో ఎటువంటి ఇబ్బంది వచ్చి రికవరీ ఇంటికి వెళ్ళినాక, రికవరీ అయిపోయినాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. స్ట్రోక్ పేషెంట్స్ అనేవాళ్ళు జనరల్‌గా బ్రెయిన్‌లో ఇబ్బందులు తలెత్తి మనకు చాలా వరకు కూడా చెయ్యి, కాలు అనేది వీక్‌నెస్ రావడం జరుగుతుంది. సో, ఇలా ఉన్న పేషెంట్స్ ఎప్పుడూ కూడా ఒక ఆసరా, ఒక వాకింగ్ స్టిక్ కానివ్వండి, ఒక వాకర్‌ని కానివ్వండి, అలాంటి ఆసరా తీసుకొని నడవాలి. సో, మనకి స్ట్రోక్ ఇంప్రూవ్ అయిపోయింది కదా అనే ఒక ధైర్యంతో ఎటువంటి ఆసరా లేకుండా నడితే మళ్ళీ మీరు కింద పడి ఫ్రాక్చర్స్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో, ఇటువంటి ప్రయోగాలు చేయకండి. ఎప్పుడు కూడా ఒక హెల్ప్ తీసుకోండి. సాధ్యమైనంత వరకు కూడా మీ పక్కన ఒక మనిషిని ఉండేలా చూసుకోండి. చాలామందికి ఫిట్స్ వచ్చే అవకాశాలు కానీ, సడన్‌గా కళ్ళు తిరిగి కింద పడే అవకాశాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, మీరు ఒకవేళ మీ పేషెంట్ ఎవరన్నా, మీరు బంధువులు అయ్యి మీ పేషెంట్ ఎవరన్నా స్ట్రోక్‌తో ఇబ్బంది పడితే వాళ్ళని ఎప్పుడూ ఒంటరిగా వదలకండి. అది వాష్‌రూమ్ అంటే మోషన్‌కి కానీ, యూరిన్‌కి కానీ వెళ్ళేటప్పుడు కానీ, స్నానానికి వెళ్ళేటప్పుడు కానీ, బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడూ కూడా స్ట్రోక్ పేషెంట్స్‌ని మనం ఒంటరిగా వదలకూడదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటప్పుడు కూడా పక్కన ఒక సపోర్ట్ ఉంచుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా మళ్ళీ మనం దెబ్బ మీద దెబ్బ అంటాం కదా, అలాంటివి జరగకుండా మనం చాలా వరకు కూడా పేషెంట్స్‌ని కాపాడిన వాళ్ళం అవుతాం.